ఆకాశములోను భూమిలోను సకల అధికారమైన యేసుక్రీస్తు నామమున పరమ తండ్రి, ప్రత్యేకంగా ఈ సాయంకాల సమయంలో నీ బిడ్డలను మేము పరిశుద్ధ వివాహం కొరకి నీ పాదము దగ్గరికి కూర్చున్నాం. దేవా, నీ తీర్మానము నాయన, ఇది నీ మాట చొప్పున నీవు తలంచి ప్రభులోక పునాది వేయకమునిపై వీరిరువురిని పరిశుద్ధ మీ వివాహం ద్వారా జతపరచవలనని తీర్మానించినటువంటి దినము మేమందరం కూడా కూడుతున్నాం. ప్రభువా, మాకంటే కూడా మేమందరము కూడా కూడి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఆ దినము కానా వివాహములో యేసు ప్రభువుని ఆయన శిశిరిని కూడా ఆహ్వానించాలని పిలువబడినారని రాయబడినది. ఈ సమయంలో మేము కూడా సంఘముగా సేవకులముగా నాయన మేమందరము ఏక మనసుతో నేను ఆహ్వానిస్తున్నాము. నాయన యేసు క్రీస్తు నామమున పరమ తండ్రి, మీరు రండి, ఈ వివాహములో తండ్రి నీవు నివాసము చేయమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలు పెట్టి స్తోత్రములు, రానటువంటి బిడ్డలు పెట్టి స్తోత్రములు. ఆయన నీ జతపరిచినటువంటి ప్రభు కుమార్తెని తీసుకొస్తున్నందుకు స్తోత్రములు. వారి ఇరువురిని కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వారిని తండ్రి సంఘము ద్వారా దైవ ధర్మము ద్వారా
నువ్వు ప్రదర్శించి వారిని నియమించి వారిని జతపరిచి ఈ నామానికి మహిమార్థంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. తండ్రి తీసుకొచ్చిన బిడ్డలకు స్తోత్రము. మాట్లాడిన దాటుని మరుగు చేయండి. మాతో కూడేసి బిడ్డలతో తండ్రి ఈ మైకులో అనేటువంటి బిడ్డలతో ప్రత్యేకంగా ఈ దినము జతపరచబడినటువంటి బిడ్డలతో మాట్లాడి ఈ నామానికి మహిమార్థంగా వాడుకోమని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. కూర్చున్నాం. మరొకసారి అందరూ కూడా లేచి నిలబడి కుమార్ని పేదలు పాపాన్ని అందరూ లేచి నిలబడి అందరూ కూడా కూర్చి నిలబడడం కనీసము. అందరు కూర్చుందా? సమయాన్ని ప్రారంభించుకుందాం. మనము ప్రకృతిలో 5 నుండి 6:30 వరకు రాస్తాము. అయితే 6 గంటలు ప్రారంభిస్తున్నాం, 7:30కే ముగిస్తాం కదా. ఈ వివాహము అయ్యేంత వరకు దయచేసి ఎవరు కూడా మాట్లాడకుండా ఎవరిని గతపరిచేటువంటి వివాహ విషయం ప్రభువా వారికి తోడు ఉండమని అందరూ ప్రార్థన పూర్వకంగా ఉంటాం కదా. అందరూ కూడా వారి వీధిలో ఉంటూ ప్రారంభించే యొక్క జీవితాన్ని తోడు ఉండని ప్రార్థనలో ఉంటాం. இந்த விதமான பரிசுத்த விவாக ஆராதனையிலே எல்லாரும் சற்று அமைதியா இருக்கும். ఇలాంటి పరిశుద్ధ వివాహములు అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండవలను. ரொம்ப ஒரு முக்கியமான ஒரு ஆராதனை. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆరాధన. ரொம்ப వెరీ వెరీ ఇంపార్టెంట్. ரொம்ப ముఖ్యమైన చాలా ప్రాముఖ్యమైనది. ஆக பரலோகமே இதை பார்த்துக்கொண்டு అయితే వీటిని పరలోకము చూస్తున్నది. భయతోడు భక్తిயோடு இருக்கணும். కాబట్టి భయముతో భక్తితో எவ்வளவு சீக்கிரம் முடிக்க முடியும் அவ்வளவு சீக்கிரம் முடிச்சு. నేనెంత త్వరగా ముగించవలను అంత త్వరగా ముగిస్తాను. எல்லாரும் கொஞ்சம் భయతోడు இருந்தா நல்லா. అందరూ కూడా కొద్దిగా భయముతో ఉంటే చాలు. ஒருத்தர் பேசாதீங்க. అయితే మీరు ఒక్కొక్కరు మాట్లాడకూడదు. எழுந்து போகாதீங்க. అక్కడక్కడ లేచి వెళ్ళకండి. కర్తల మధ్యలో வந்து దేవుడు మన మధ్యకు వస్తున్నాడు. కొద్దిగా ఇది ஒரு பெந்தகோஸ்து ஆராதனை. అయితే ఇది విశేషముగా పెంతోకొస్తు ఒక ఆరాధన. பெந்தகோஸ்து கல்யாணம் என்று சொல்வார்கள். ఇది నీ పెంతోకొస్తు వివాహం అని చెప్తారు. இந்த కళ్యాణத்துக்கு சற்று வித்தியாசம் இருக்கு. వేరే కళ్యాణం వేరే పెళ్లికి ఈ వివాహానికి ఒక వ్యత్యాసం ఉన్నది. గూఢార్థం ఎన్నో కళ్యాణం நடந்து கொண்டிருக்கிறது. ఇదే గుడారములో అనేకమైనటువంటి వివాహం జరుగుతున్నది. మాత్రం గూఢార్థం தான் பார்த்தேன். నేను వచ్చిన మాత్రమే గుడారమును మాత్రం గుడారం அப்படியே தான் இருக்கு. గుడారం అలాగే ఉన్నది. కళ్యాణం అలాగే நடக்குது. అయితే
పెళ్లిళ్ళు ఎక్కువ జరుగుతుంది. గుడారத்தை பெருசா மாத்த போறார். ఆ యొక్క గుడారముని ప్రభు గొప్పగా మార్చబోతున్నాడు. గుడారத்துல ஆட்கள் பிடிக்கல. అయితే గుడారములో జనులు సాలడం లేదు. ఇంకా ఎన్నో కళ్యాణం நடకొండిది. ఇంకా ఎన్నో వివాహములు జరగవలసి ఉన్నది. பெரிய వెయిటింగ్ లిస్ట్ ఎక్కడ. అయితే ఇక్కడ చాలా కూడా ఉన్నది. అది కూడా నడక. అది ఒకటిగా జరుగుతుంది. దయచేసి భయతోడ. కావున మీరు దయచేసి భయముతో. గుడారం మారాలి. అయితే ఆశ్రయ గుడారం మారాలి. పెరుసా పోవాలి. ఇది పెద్దదిగా రావాలి. శ్రీవారి విశ్వాస ప్రభు ప్రభు దీవించిన కాక వివాహ ఆరాధన లోపలికి వెళ్తాం. ఎన్నో ఆరాధన జరిగాము. ఇప్పుడు మనకు ఆరాధనకు వచ్చిందాం. చివరి కాదు ఇంకా ఎన్ని ఆరాధన ఉందో తెలియదు. అంటే పెళ్లి కుమారుని చూస్తున్నారు. ఇప్పుడే టై కట్టడానికి ప్రారంభించారు. ఇది వచ్చేటువంటి పెళ్లి కుమారులు దేవునికి స్తోత్రం. విశేషంగా వివాహం గురించి కొన్ని కార్యం చెప్పి అయితే వివాహం గురించి వెళ్దాం. ముఖ్యమైన కార్యం చాలా ప్రాముఖ్యమైంది. మన మధ్యలో మంచి గొప్ప దాసులు వచ్చినారు. చాలా సంతోషం. విశేషంగా ఒక ఆయన జర్మనీ నుంచి వచ్చినారు. అయితే ఆయన చూసినంత మాత్రమే జర్మనీని తెలుసుకోవాలి. అయితే ఆయన జర్మనీ నుంచి వచ్చారు. ఆయన పేరు వచ్చి హూవర్ అన్నమాట. అయితే ఆయన దూరదేశం నుండి జర్మన్ నుండి ఈ యొక్క వివాహమునికి వచ్చాడు. అయితే నేను చూడడానికి వచ్చాను. అయితే మేము ఆయనని ఆహ్వానిస్తున్నాం. కైలు తెచ్చేవారు ఎన్నో సెకండ్రాబాద్ అరుமையான ஒரு సగం. అయితే సికింద్రాబాద్ నుంచి ఒక మంచి సోదరులు వచ్చినారు. ఆయన కుటుంబంతో వచ్చారు. వెంకట్రావు ఐ థింక్. ఆయన పేరు వచ్చి లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ పేరు కనిపించుకోండి. డోంట్ మిస్టేక్ మీ. His name is Lakshminarayan. ఆయన పేరు లక్ష్మీనారాయణ. He has also come from Secunderabad to see this marriage. అయితే ఆయన కూడా సికింద్రాబాద్ నుండి యొక్క వివాహములకు వచ్చినారు. பாருங்க செகண்டராபாத் ஜெர்மனி இப்படி எல்லாம் இருக்கு. అయితే సికింద్రాబాద్ జర్మనీ అంతా ఉంది. அவருக்கு ஒரு வார்ம் வெல்கம் கொடுப்போமா? கையில தட்டி. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మెడ్రాస్ లో ఒక డియర్ బ్రదర్స్ இருக்காங்க. అయితే మద్రాస్ నుంచి కూడా కొంతమంది వచ్చినారు. அவங்கள கையில தட்டி வரవా. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించునుగా. எல்லாவற்றிலும் மேலாக అన్నిటికంటే கர்த்தர் மதியாவது. ఆమేన్. దేవుడు దీవించునుగా. పరిశుద్ధ వివాహ ఆరాధన என்றால் என்ன? పరిశుద్ధ వివాహ ఆరాధన అంటే ఏమిటి నీకు తెలియకూడదు. అది మీరు తెలుసుకోవాలి. వేదத்துல சில ஆராதனை வாசிக்கிறோம். అయితే ధర్మశాస్త్రములో అనేక ఆరాధన. முதல் கல்யாணம் தோட்டத்துல நடந்தது. మొట్టమొదటి వివాహము తోటలో జరిగినది. రెండోది కళ్యాణం ஒரு గుడారத்துல நடந்தது. రెండో వివాహము గుడారములో జరిగినది. మూడోది కళ్యాణంలో ஒரு వయల్వెళి ఫీల్డ్ நடந்தது. అయితే మూడవ వివాహము అయితే పొలములో జరిగినది. నాలుగోది కళ్యాణం కానా ఊరు. అయితే నాలుగో వివాహము కానా ఊరు అంటే ఒక గ్రామంలో. ఇది ఎత్తనాది కళ్యాణం నాకు తెలియదు. ఇది ఎన్నో వివాహం తెలియదు. రేణిగుండ ఊరు நடக்கிறவர்கள். అయితే ఇది రేణిగుంట నుండి గ్రామంలో జరిగిన తోటం இல்ல వయల్వెళి இல்ல గుడారం இல்ல. అయితే తోట లేదు, నేల లేదు, గుడారం లేదు. நல்ல ஒரு சர்ச்சில் வந்திருக்கு. అయితే మంచి మందిరములో அருமையான இடமா இருக்கு. ఒక మంచి అందమైన హల్లెలూయా. இந்த கல்யாணத்தை கர்த்தர் முக்கியப்படுத்துகிறார். అయితే వివాహముని ప్రభు చాలా ప్రాముఖ్యం ఇస్తున్నాడు. வேதம் சொல்லுகிறது. ఎందుకు ధర్మశాస్త్రం பின்னால செய்தி கேட்க போறோம். செய்தி அல்ல, వెనకాల వర్తమానం రాబోతుంది. வேதம் சொல்லுகிறது. ధర్మశాస్త్రం చెప్తుంది మనిషి తనియా இருப்பது நல்லதல்ல. మనిషి వ్యక్తిగతంగా ఉండడము గురించి நான் ரொம்ப நேரம் யோசித்து பார்த்தேன். వీటిని గురించి నేను చాలా సోపు తలంచాను. எனக்கு ఏళ్ళ వయసు 70 தாண்டிடுச்சு. రాయగారికి 70 సంవత్సరం దాటిన యోசித்து பார்க்கிறேன். తలంచినప్పుడు ஐயா நடந்தால என்பது புரியுது. అయితే నిజంగా అది మంచిది కాదనుకున్నాను. ரொம்ப సింగిల్ ஆகிறது డేంజర్. అయితే వ్యక్తిగతంగా ఉండడము డేంజర్. డబ్బులు అర్థం అవుతుంది పర్వాలేదు. అయితే డబ్బులుగా ఉంటే పర్వాలేదు. అయితే ఒకరు కింద పడితే కూడా డబ్బులుగా ఇద్దరుగా ఉంటే ఒకరు లేపుతారు. అழுத கண்ணிலே தொடக்க நன்மையான காரியத்தை கண்டுபிடிக்கிறார். మేలైనటువంటి కార్యములు కనుగొంటున్నారు. వివాహం నన్మే என்று சொல்லப்பட்டது. అయితే వివాహం మేలని చెప్పబడినది. హల్లెలూయా. ప్రభు మనల్ని దీవించునుగాక. హ్యాపీ అకేషన్. చాలా ఇది ఒక ఆనందకరమైనది. இந்த விட்னஸ் பண்ண வந்திருக்கிறோம். దీన్ని మనం విట్నెస్ చేయడానికి நல்ல ஒரு கல்யாணம். మంచి వివాహము. இந்த பிள்ளைகளை பத்தி நல்லா இருக்கு. బిడ్డల గురించి మీ బాగా తెలుసు. సహాయం இருக்கிறார். సహాయం ఉంటున్నారు. ఆరాధన ఉంటున్నారు. రెండు பேரும் எல்லாருக்கும் தெரியும். ఎందరో బాగా తెలుసు. சர்ச்சி வந்து போகக்கூடிய వారి మందిరానికి వచ్చి పాస్టర్. వారి పాస్టర్. இனிமேதான் அந்த అమ్మ పాస్టర్ అమ్మ. అయితే ఇక మీదనే ఆమె పాస్టర్ అమ్మగారు అమ్మారు. அதாவது வேற முடிச்ச பொறுப்பு. అయితే భార్య అది పెళ్లి తర్వాత சகோதரியா இருக்காங்க. ఇప్పటివరకు సిస్టర్. இவங்க
இவர்களை ஆசீர்வதிக்க வந்திருக்கு. వీరిని ఆశీర్వదించడానికి వచ్చారు. విశేషముగా కేள்வி கேட்க కొన్ని சபையார பார்த்து கேட்க సంఘస్థులు சபையார விசுவாசம் சொந்தக்காரன் எல்லாரும் கேட்க సంఘస్థులు విశ్వాసులు మరి బంధువులు అందరూ కూడా ரெண்டு பேரும் இணைக்கக்கூடாத படிக்கு గురువుని కట్టపడకూడదు. கல்யாணம் பண்ணக்கூடாது. అయితే మీ భాషలో మీరు పెళ్లి చేయకూడదండి. ஏன்னா நியாயமான தடை. అయితే న్యాయమైన తడు யாருக்கா கேட்கணும்? నీకెవరికైనా ఉంటే లేదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి మహిమ కలుగుతుంది. சகாயத்தை கேட்க ఇప్పుడు నేను సహాయం இந்த அருமையான சகோதரியை ఈ సహోదరిని உனக்கு மனைவியா ஏற்றுக்கொள்ள నీవు భారీగా అంగీకరించాలి. ஏதாவது நியாயமான தடை இருக்கா? నీకు న్యాయమైన తడువు ఏమైనా ఉన్నదా? சத்தமா சொல்லுங்க. లేదు లేదు చెప్తారు. లేదన్నా இல்ல లేదు. ஆராதனைமா கேட்க இந்த சகோதரி உனக்கு புருஷனாக ஏற்றுக்கொள்ள ఈ యొక్క సహోదరిని నీకు భర్తగా అంగీకరించడానికి ஏதாவது நியாயமான தடை இருக்கா? నీకు న్యాయమైన తడువు ఏమైనా ఉన్నదా? వాళ్ళు లేదని చెప్తారు. రెండు పేருக்கு తడ ಇಲ್ಲ. అయితే ఇద్దరికి తడువు లేదు. వివాహ నడత ఎదగం తడ ಇಲ್ಲ. అయితే ఈ వివాహ ఆరాధన జరిపించే మాకు కూడా తడువు లేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు దీవించునుగా. మొదలే சொல்லிட்டேன். నేను ముందే చెప్పాను. మనసు సరియాతో నల్లదల్ల. మనిషి వ్యక్తిగతంగా ఉండడం మంచిది. ఏకీపించి ఉండడం మంచిది. సభయాలకు తడ ಇಲ್ಲ. సంఘర్షణకు తడువు లేదు. సహోదరులకు తడ ಇಲ್ಲ. సహోదరునికి లేదు. సహోదరికి లేదు. ఎవరికి లేదు. எல்லாவற்றுக்கும் மேல అందరికంటే కర్తருக்கு తడ ಇಲ್ಲ. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆయనే మీరు నిజమపరిచాడు. பாருங்க மேரேஜ் பத்தி சொல்லும் போது పెళ్లిని గురించి చెప్పేటప్పుడు ஒரே ஒரு வார்த்தை சொல்லி ఒకే ఒక మాట చెప్పి ஆராதனைக்குள்ள போறேன். ఈ ఆరాధనలో மேரேஜ் இருந்தா என்ன நினைக்கிறாங்க? పెళ్లి అంటే ఏమనుకుంటారు? சந்தோஷம். సంతోషం. மாப்பிளைக்கு இன்னைக்கு சந்தோஷம் எப்படி இருக்கும்னு అయితే పెళ్లి కుమారుడికి ఇందులో సంతోషం ఎలా ఉంటుంది? வெளியே சொல்ல மாட்டான், உள்ளுக்குள்ள இப்படி எப்படியே இருக்கும். అయితే లోపల ఎలా ఉంటారు? சகோதரிக்கு எப்படி சந்தோஷம் இருக்குமா? సహోదరికి ఎలా ఉంటారు? ரெண்டு பேருக்கு சந்தோஷத்துக்கு ஒரு அளவே இருக்காது. అయితే వారి ఇరువురికి కూడా సంతోషానికి சந்தோஷமா தான் இருக்கும். సంతోషం. இந்த சந்தோஷம் ఈ సంతోషం எங்களுக்கு ஒரு காலத்துல அப்படிதான் இருந்தது. మాకు ఒక కాలంలో ఉన్నది. கத்திக்கிட்டே போயிட்டோம். అలాగే వెళ్ళిపోయాం. சந்தோஷம் தான். సంతోషం. வேதத்துல ஆங்கிலத்துல ஒரு பழமொழி இருக்கு. అయితే ధర్మశాస్త్రంలో ఆంగ్లంలో ఒక మాట ఉంది. Marriage is not a destination, it is a journey. அதாவது கல்யாணம் என்பது முற்றுப்பெற்ற காரியம் அல்ல, அதுக்கு ஒரு பிரயாணத்தை போல சொல்லலாம். అయితే వివాహం అనేది ఇప్పటికీ ఆగిపోయేది కాదు, కానీ అది ఒక ప్రయాణం కొనసాగించేది. బోట్ల రెండు పేరు ఉకాందిட்டாங்க. అయితే ప్రయాణం అనేటువంటి ఓడలు ఇద్దరు కూర్చున్నారు. ఇది ప్రయాణం పోవడం పోయితే ఇప్పుడు ప్రయాణం పోతున్నారు. పడిగా సూరావళిలో అయితే మార్గమందు తుఫాను గాలి బయలుడికి ఆ తుఫాను కొట్టుకు వరం అయితే అనేక కార్యక్రమాలు ఆయనను అయితే మార్గము ప్రయాణము దేవుడు దీవించుగా మీరిద్దరు నేర్చుకునేవాడు. సగేయుని చూసి ఒక మాట అడుగుతున్నాను. సగేయుడు தேவ நியமத்தின்படி பரிசுத்த விவாக நிலவையில் ஒருமித்து வாழ இந்த ஸ்திரீயை உனக்கு விவாக மனைவியாக ஏற்றுக்கொண்டு சுகத்திலும் துக்கத்திலும் இவளை நேசித்து ஆதரித்து கனப்படுத்தி காப்பாற்றி இவங்க இருவரும் உயிரோடு இருக்கும் அளவும் பிறர் முகம் பாராமல் இவனுக்கே புஷ்மா இருப்பாயா இருப்பேன். ఆరాధనటువంటి నీవు దేవ నియమத்தின்படி దేవుడు న్యాయము చొప్పున పరిశుద్ధ వివాహ నిలవేలు ஒருமித்து வாழ పరిశుద్ధ వివాహములో ఏకీభించి జీవించడానికి இந்த மனுஷனை உனக்கு விவாக புருஷனாக ஏற்றுக்கொண்டு ఈ యొక్క మనిషిని నీకు వివాహ భర్తవై అంగీకరించి இவனுக்கு கீழ்ப்படிந்து ఈయనకు లోబడి பணிவிட செய்து సేవ చేసి சுகத்திலும் துக்கத்திலும் సుఖములోను దుఃఖములోను அவனை நேசித்து கனப்படுத்தி ఈయనని ప్రేమించి గైకొని கனப்படுத்தி காப்பாற்றி కనపరిచి కాపాడి நீங்கள் இருவரும் உயிரோடு இருக்கும் அளவும் మీరు ఇరువురు జీవంతో ఉన్నంత వరకు பிறர் முகம் பாராமல் ఇతర ముఖము చూడకుండా இவனுக்கே மனைவியா இருப்பாயா ఈయనకి భార్య ఉందివా? சொல்றேன். இந்த ஸ்திரீயை இந்த புருஷன் கொடுக்கிற சகோதரியா ఈ యొక్క పాపని అనగా స్త్రీని వివాహములకి అప్పగించేటువంటి తండ్రి அவருடைய வலது Praise the Lord, hallelujah, 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 praise the Lord, hallelujah.
Glory to God. Hallelujah. சொல்ற மாதிரி சொல்லுங்க. விவாக மனைவியாக ஏற்றுக்கொண்டு எனக்கு விவாக மனைவியாக ஏற்றுக்கொண்டு தேவனுடைய பரிசுத்த நியமத்தின்படி நன்மையிலும் தீமையிலும் வாழ்விலும் தாழ்விலும் சுகத்திலும் துக்கத்திலும் மரணம் நம்மை பிரிக்கும் வரைக்கும் உன்னை நேசிக்கவும் ஆதரிக்கவும் வாக்கு கொடுக்கிறேன். ఆరాధనయాగియ నేను உன்னை இன்று முதல் నిన్ను ఈ దినం మొదలుకొని எனக்கு விவாக புருஷனாக ஏற்றுக்கொண்டு నిన్ను ఈ దినం మొదలుకొని எனக்கு விவாக புருஷனாக ஏற்றுக்கொண்டு నాకు వివాహ భర్తవై అంగీకరించి தேவனுடைய பரிசுத்த நியமத்தின்படி దేవుని పరిశుద్ధ న్యాయము చొప్పున நன்மையிலும் தீமையிலும் మేలులోను చెడులోను வாழ்விலும் தாழ்விலும் అది జీవితములోను తగ్గింపులోను சுகத்திலும் துக்கத்திலும் సుఖములోను దుఃఖములోను மரணம் நம்மை பிரிக்கும் அளவும் మరణము మనల్ని విడదీసేంత వరకు உன்னை நேசிக்கவும் నిన్ను ప్రేమించుటకును ஆதரிக்கவும் உனக்கு கீழ்ப்படியவும் నీకు లోబడుటను வாக்கு கொடுக்கிறேன். వాకిస్తున్నాను. நம்மெல்லாம் சேர்ந்தவர்கள் இந்த பிள்ளைகளை கத்தர் ஆசீர்வதிக்க எல்லாருமான வாய்களை அந்த கத்தரை ஆசீர்வதிக்க இவருடைய வாழ்க்கை ஆசீர்வாதமாக அமைக்க மத்தியிலே தினம் வந்து மக்கள் வந்திருக்கூடிய ஹெட் மாஸ்டர் சாதி அவர்களிடம் உணர்வார். மாவட்டத்துக்கு ஸ்தோத்திரம் ஆண்டவரே, உமக்கு ஸ்தோத்திரம் 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 ஆண்டவரே, உமக்கு ஸ்தோத்திரம் உமக்கு ஸ்தோத்திரம் சொல்லுகிறோம் ஐயா. உமக்கு நன்றி ஐயா. இது தூரம் இருந்த இருந்து உள்ளங்கள் இன்று ஆண்டவரே, நீ கருவியாய் இந்த திருமண மக்களை ஆசீர்வதிக்கும் சுவாமி. இதோ இன்று தொடங்கும் இந்த சிறிய குடும்பம் பெருக்கும்படியாக தேவையின் கருவி செய்தலும் ஆண்டவரே. இவர்கள் கருத்து ஆண்டவரே, இவர்களோடு இருந்த குடும்பங்களை நீங்கள் ஆசீர்வதிக்கும் ஆண்டவரே. இவர்களின் மூலமாக உறவாட இருக்கின்ற 2 சம்பந்தங்கள் குடும்பங்கள் அனைத்தவருடைய பாதங்களில் வைக்கிறோம் ஆண்டவரே. அனைவரையும் நீ பொறுப்பேற்று ஆசீர்வதித்து காப்பாற்றும் ஆண்டவரே. இந்த சிறிய குடும்பத்தின் தலைவராக நீர் இருந்து வழிநடத்தும் தெய்வமே, உமக்கே துதி கனம் மகிமை செலுத்துகிறோம். இந்த நன்மைகளை உங்கள் பாதையில் வைத்து மன்றாடுகிறோம் காரணத்தினாக. விசேஷமாக బైబుల్ ఆయనకి ఆయన బైబుల్ అమ్మతిస్తారు, అడయాళமாக మార్చుకుంటారు, రుజువుగా మార్చుకుంటారు. இந்த வேலையிலே சகாயம் அவரையும் ஆராதனை என்ற சகோதரியும் பரிசுத்த விவாக நிலைமையில் ஒருமித்து வாழ சம்மதித்து தேவ சந்நிதியிலும் இந்த சபைக்கு முன்பாகவும் அதை அறிக்கையிட்டு ஒருவருக்கொருவர் வாக்கு கொடுத்து உறுதிக்கு அடையாளமாக இவர்கள் பைபிளை மாற்றிக்கொண்டு கைப்பிடித்து தெரியப்படுத்தப்படுகிறாரே, இவர்கள் புருஷனும் மனைவியுமாய் இருக்கிறார்கள் என்று சத்தியத்தை பிதா குமாரன் பரிசுத்த நாமத்தினாலே அறிவிக்கிறேன். தேவன் நினைத்ததை மனுஷன் பிரிக்காது கடவுள். எல்லாரும் அலுவலா சொல்லுவோம். கட்டமா சொல்லிப்பாங்க.
விசேஷமாக இந்த ஆராதனைக்கு வந்த உங்களுக்கு எல்லாரும் நன்றி சொல்கிறேன். தேவை செய்தி கலந்து பிற்பாடு தேவை செய்தி கொடுக்க ஹூவர் வந்திருக்கார். பாஸ்டர் ஹூவர் ஜெர்மனி ஜெர்மனியில் வந்திருக்கார். வெரி குட் மிஷனரி. ப்ராஜெக்ட் இன் ஹிஸ் மைண்ட். అయితే ఆయనకి చాలా గొప్ప ప్రాజెక్టులు చేయాలని ఆశ. వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కండక్టింగ్ సెమినార్స్. అయితే చాలా ప్రాముఖ్యమైన సెమినార్స్ జరుగుతుంది. ఆయన ఆశపడుతుంటాయన ఆయన వర్తమానం పూర్తమని చెప్తారు. తెలుగు ట్రాన్స్లేషన్ లేదు. తెలుగు ట్రాన్స్లేషన్ లేదు. తెలుగు ట్రాన్స్లేషన్ முடியாது. anybody can translate in Telugu? Yes, sir. All right, then I will do it in Tamil, don't worry. Yeah. இயேசு கிறிஸ்து இனிய நாமத்தினாலே உங்கள் எல்லாரையும் நான் வாழ்த்துகிறேன். I'm very happy to be here today, உங்கள் மத்தியிலே இருப்பதை குறித்து மிக சந்தோஷப்படுகிறேன். especially since there is a wedding between pastor and his wife. விசேஷமாக இந்த அருமையான பாஸ்டருக்கும் அவருடைய சகோதரிக்கும் நடக்கிற பரிசுத்த விவாக ஆராதனை கலந்து கொள்ள ரொம்ப மிக்க மகிழ்ச்சி அடைகிறேன். In my country, when there is a wedding, என்னுடைய தேசத்தில் கல்யாணம் என்றால் the young couple, wedding in the church, that means, அதாவது சபையில் நடக்கிற கல்யாணத்தில் the young couple will get one verse or two verses from the Bible, and this should be a guideline for their life. அவர்களுக்கு வாக்குத்தத்தமாக 1 அல்லது 2 வசனங்களை அந்த சபை போதகர் அந்த நாளிலே கொடுப்பார். கடைசி பூர்வம் அதை வாசித்து அவர்கள் அனுபவிக்கிறோம். Many families, this is like this also. அதே விதமாகத்தான் அநேக குடும்பங்கள் நடந்து கொண்டிருக்கிறார்கள். To name one, my mother, now she's an old woman, she is 72 years old. என்னுடைய அதுக்கு உதாரணமாக சொல்ல வேண்டும் என்றால் என்னுடைய தாயார் 72 வயசு உள்ள தாயார். So recently she told me if she is passing away once, then she wants in the church and in the funeral that there is the speech or the message about her marriage verse. இந்த அவர்களுக்கு 72 வயசான தாயார் சொல்லியிருக்காரு, எங்க போனாலும் ஆரம்ப காலத்தில் கல்யாணத்தில் அவர் கொடுத்த அந்த வசனத்தை அந்த வார்த்தையை வார்த்தை சொல்லிக் கொண்டிருப்பார்கள். So for many people they keep it very much in their mind. அநேக ஜனங்கள் அதை ஞாபகத்தில் வைத்துக் கொண்டிருப்பார்கள் தேசத்தில். And they also will, during all their life, they will refer. They will say, "This happened, and I see the relationship to my marriage verse." இந்த வசனத்தை Some people in my country don't know the Bible very well. எங்க தேசத்துல அநேக ஜனங்களுக்கு வேத வசனம் அவங்களுக்கு தெரியாது. But they know some verses. சில வசனங்கள் தான் அவங்களுக்கு தெரியும். One of these verses is in the book of Ruth. ரூத்தில் உள்ள ஒரு வசனத்தை வாசிங்க. Book of Ruth. ரூத் புத்தகம் 1, verse 16 and 17. அதற்கு ரூத், நான் உம்மை பின்பற்றாமல் உம்மை விட்டு திரும்பி போவதை குறித்து என்னோடே பேச வேண்டாம். நீர் போகும் இடத்திற்கு நானும் வருவேன், நீர் தங்கும் இடத்திலே நானும் தங்குவேன். உம்முடைய ஜனம் என்னுடைய ஜனம், உம்முடைய தேவன் என்னுடைய தேவன். நீர் மரணம் அடையும் இடத்தில் நானும் மரணமடைந்து அங்கே அடக்கம் பண்ணப்படுவேன். மரணமே அல்லாமல் வேறு ஒன்றும் உம்மை விட்டு என்னை பிரித்தால் கர்த்தர் அதற்கு சரியாகவும் அதற்கு அதிகமாகவும் எனக்கு செய்ய கடவர் என்றாள். Many young people, as I said, they don't know the Bible very well, but they know the verses. அநேக எங்க ஊர்ல அவங்க தேசத்துல அநேக வாலிப சகோதரர்களுக்கு வேதம் ரொம்ப தெரியாது. ஆனால் சில வசனங்கள் மட்டும் தெரிந்து கொண்டிருப்பார்கள். So many people know this verse very well, but they don't know who said this verse. இந்த வசனத்தை வார்த்தையை அநேக தெரிந்து கொண்டிருந்தாலும் இதை யார் எப்போ சொன்னார்கள் அவங்களுக்கு தெரியாது. And most of the couples, they wish this verse as their marriage verse. இந்த வசனத்தை அவர்கள்
கல்யாணத்தில் கொடுத்த வாக்குத்தத்தமாக வசனமாக அவர் எடுத்துக்கொள்வார்கள். First of all, we should think that this is very unusual because a young woman is saying this verse to an elder woman. இது ரொம்ப முக்கியமா பார்க்கும்போது இள வயசு உள்ள ஒரு சகோதரி, ஒரு பெண்ணு முதிர்ந்த வயது உள்ள ஒரு பெண்ணை பார்த்து சொல்லுகிற ஒரு வார்த்தை இது. But the values are the same as we could expect it from a good marriage. நல்ல கல்யாணத்துல இந்த விதமான காரியங்களை எதிர்பார்க்கலாம். The values that here are love and faithfulness. இதுல சொல்லப்பட்ட காரியம் அன்பு, உண்மை. Very lovely meaning. That means the blessed one. நகோமி என்று சொல்லப்பட்ட சகோதரியுடைய அர்த்தம் என்னவென்றால், this woman, she was shifting to a different country together with her husband and her 2 sons. ரெண்டு பிள்ளைகளோட தன் தேசத்தை விட்டு பஞ்சத்துக்காக ஒரு தேசத்துக்கு போன சகோதரி. The 2 sons married, so she had 2 daughters-in-law. ரெண்டு சகோதரர் கல்யாணம் ஆச்சு, அவர்தான் ரெண்டு மருமகளும் கிடைச்சது. But suddenly her husband passed away, and the two sons also passed. புருஷனும் செத்து போய்விட்டார், ரெண்டு மருமகளும் செத்து போய்விட்டார்கள். So there were no men in the family, only 3 women, mother-in-law and 2 daughters-in-law. அந்த குடும்பத்தில் என்ன ஆண்களும் இல்லை, அந்த மாமியாரும் ரெண்டு மருமகள், 3 பெண்கள் தான் இருந்தார்கள். And in those times it was common among the Jewish people that if the husband died and the wife is without children, she had to be given to the brother of the husband. பழைய பாட்டு காலத்தில் வரலாறு பிரகாரம் பார்த்தா வழக்கம் என்னவென்றால், யூத வழக்கம் என்னவென்றால், ஒருவேளை புருஷன் இறந்து விட்டால் புருஷனுக்கு அடுத்த தம்பிக்கு அந்த பெண்ணை அதாவது கல்யாணம் பண்ணி கொடுக்கிற வழக்கம் இருந்தது. But Naomi, she was very unlucky. She did not have other children, other sons, so she could not give her daughters-in-law to other men. She had to leave them back. இந்த இடத்துல ஏற்பட்ட காரணம் என்னன்னா, நகோமிக்கு வேற பிள்ளைகளே கிடையாது. பிள்ளைகள் இருந்தோ அவங்களால கொடுத்துருக்கலாம். ஆக மருமகள் தனிப்பட்டவங்களே இருந்தார்கள். மருமகளை மற்ற பிள்ளை கொடுக்க வேண்டிய ஒரு இது இல்லை, என் பிள்ளை இல்லை. And therefore she wanted to leave the foreign country, go back to her home, which is Bethlehem. ஆகத்தான் இந்த அந்நிய தேசத்தை விட்டுட்டு சொந்த தேசமான பெத்லகேமுக்கு திரும்பி வர வேண்டிய அவசியம் ஏற்றமே. எங்க தேசத்துக்கு ஏற்ற புருஷனை நான் கண்டுபிடிக்க முடியாது. ஆக இந்த தேசத்திலே இருந்து சுகமா நீங்க வாழுங்க என்று சொன்னார்கள். And one of the daughters-in-law, Orpha is her name, she says, okay, I'm going back. ஆனா ஒரு மகள் சொன்னா, சரி பரவாயில்ல நான் போயிடுறேன் தேசத்துக்கு போயிடுறேன்னு சொல்லிட்டார். But Ruth is saying, no, I won't go back, I won't leave you, you can tell me what you want to, I will follow you always. ஆனா ரூத் என்ன செய்யணும்னா, நான் உங்களை பின்பற்றாமல் விட்டு போக மாட்டேன், நீ எங்க போனாலும் அங்கேயே வருவேன் ஒரு மருமகள் சொன்னார். Wherever you go, I will go. நீ எங்க போனாலும் அங்க வருவேன். Wherever you lodge, I will lodge. நீ எங்க போய் என்ன செய்தாலும் நான் செய்வேன். Your people should be my people. உங்களுடைய ஜனம் என்னுடைய ஜனம். And your God best. And more also, if anything but death parts me from you. உன்னை விட்டு என்னை விட்டு மரணம் இல்லாமல் வேற எதுவும் பிரிக்கக்கூடாதுன்னு சொன்னார். So these I think you can imagine, especially in India, these are very unusual words which was spoken by a daughter-in-law to her mother-in-law. ஆனா இந்தியாவில் இப்படி மாமியார் மருமகளுக்கு இது சொல்லக்கூடாத ஒரு வார்த்தை, சொல்ல முடியாத ஒரு வார்த்தை.
But anyway, she is doing that. Ruth is following her mother-in-law to a different country where she is only facing poverty. பாருங்க ஆனா இந்த இடத்துல பார்க்கும்போது ரூத்து மாமியாரோட கூட போறதுனால இந்திய தேசத்துல எவ்வளவு பஞ்சம் அடிக்கும் போது கூட அந்த இடத்துல போன மாற்றத்தை நல்ல சுருக்கமான வாழ்க்கையோட கிடைச்சது. And when Naomi is coming back to her home, to Bethlehem, the people see her, they become excited and they said, Naomi has come. ஜனங்கள் கண்ட மாற்றத்துல போயிட்டு போனவங்க வந்துட்டாங்க சொல்லி நகோமி வந்தா என்று ஜனங்கள் பேசிக்கொள்ள ஆரம்பித்தார்கள். But Naomi says, no, don't call me Naomi any longer. Naomi is such a lovely name. Don't call me Naomi any longer. இனிமே இதை பத்தி நகோமி என்ன கூப்பிடுவானா நல்ல பேரு ஆனா அப்படி இல்லை. Because I have faced all the bitterness of life. Therefore call me Mara, that means the bitter one. ரொம்ப அன்புள்ளவன்ற அர்த்தம் வேதத்துல அப்படி என்ன கூப்பிட வேணாம். Then she was allowed to take it. அந்த இடத்துல சிந்தின கடனெல்லாம் பொறுக்கத்தக்கதான் முறையே நான் அதான் வயல்வெளிக்கு அந்த ரூட் அழுதுனும் போவா அதெல்லாம் எடுத்துக்கொண்டு வீட்டுக்கு வருவா. And maybe it is the guidance of God that by accident Ruth is coming to the field of one of Naomi's relatives, male relatives. அந்த நகோமியினுடைய சொந்தக்காரன் வருவார்னால ஒரு ஆசீர்வாதத்தை பெற்றார். And then later she comes home, Ruth comes home, and she reports everything to her mother-in-law. ரூத் வீட்டுக்கு வந்து தன்னுடைய மாமியாரிடத்துல நடந்த காரியம்லாம் சொல்ல ஆரம்பித்தார். And Naomi realizes he is a close relative, so maybe he could marry instead of her sons Ruth one day. அப்ப நகோமி அறிந்து ஒருவேளை சொந்தக்கார பையனா இருக்கக்கூடியதால ஒருவேளை அவன் கல்யாணம் பண்ணிக்கொண்டான்னு சொல்லி அவள் பேச ஆரம்பித்தார். Even though he is an elder man already. அவர் கொஞ்சம் வயது அதெல்லாம் முடிந்தவர். போய் அதே வேலை செய் என்ன தேவையை எடுத்துக்கொள் சாப்பாடு ஆகத்தை தங்கியிருந்து வேலை. Compare this marriage to the marriage of Tamar and Judah, which is in the book of Genesis. ஆதியா புத்தகத்துல தாமார் என்று சொல்லப்பட்ட இடம் உண்டு. And the women of the village, they come to Ruth and they talk to her. It is also very unlikely that in India someone would talk to a mother-in-law about to the daughter-in-law like that. இந்தியாவில மறுமொழி குறித்து மாமியாருக்கு நல்ல காரியம் சொல்றது முடியாத காரியம். கிருபை பெற்றவர் நல்லவர். So finally Ruth gives birth to a child, and this is given to Naomi, and she is very happy to have the child just as her own child. அப்ப கடைசியா பார்க்கும்போது ரூத்துக்கு பிள்ளை பிறந்தது. அதை குறித்து நகோமி ரொம்ப சந்தோஷப்பட்டார். தன்னுடைய சொந்தமான போல பார்த்தார். So through faithfulness, a bad story, a bad fate changes to a good fate for the whole family. வார்த்தா கூட ரூத்துடைய சரித்திரத்தை வாசிக்கலாம். ரூத் வம்சத்துல தான் நம்ம இயேசு கிறிஸ்து வருகிறார். அது ஒரு சந்தோஷமான செய்தி. ஹalleluya ஹalleluya ஹalleluya. பாட்டு பாடுவோம். பாட்டு பாடுறோம். ఇప్పుడు పాట పాడుకున్నాము. పాట పాడేటప్పుడు ఉపయోగించి కంఠం పెట్టుకుంటాం. అందువల్ల
ஆசீர்வாதமா கொடுத்து நடத்தி கொடுத்ததுனால கர்த்தர் கொடுத்த நல்ல செய்திக்காக கர்த்தர் சொந்தம் வாழ்க்கையில அன்பு விசுவாசம் ரொம்ப முக்கியம். அதை கடைபிடிக்க கர்த்தர் வேண்டிய கிருபையை கொடுக்க கர்த்தர் விசுவாசம் பண்ணுவாங்க. ஒரே ஒரு வசனத்தை வாசிச்சு இதனால எல்லாருமா சேர்ந்து இந்த தம்பதிகளை ஆசீர்வதிச்சு நம்ம கூட்டத்தை முடிக்கலாம். நாலாம் அதிகாரம் 12ஆம் வசனத்தை ஞாபகம் வச்சுக்கோங்க. சொல்லுகிற வசனம் அதுதான். இந்த வார்த்தையை நீங்க லைஃப்ல நல்லா யோசிச்சு பார்க்க வேண்டிய ஒரு வார்த்தை. யாதாம் ஒருவன் மேற்கொள்ள வந்தால் இருவரும் அவனுக்கு எடுத்து நிற்கால் 30 நூல் சீக்கிரமா யாராது 30 నూరు శీఘ్రమా ఏరాదు. ఒంటరిగా ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోవు. 30 నూరు శీఘ్రமா అరుந்துவார். అయితే 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు. சில பேர் 3 முடி போடுறாங்க. కొంతమంది 3 ముడి போடுறாங்க. ఎందుకు వేస్తారు? త్వరగా 3 విధమైన ఎలుగలు చేస్తా 3 విధమైన త్వరగా తెస్తారు. ఇప్పుడు పరిశుద్ధ ఆరాధన ఇప్పుడు ఈ పరిశుద్ధ వివాద ఆరాధనలో ఇద్దరు ఒకటిగా కష్టపడుతున్నారు. ఇద్దరే ఉన్నారు. ముగ్గురు யாரது எல்லாரும் தெரியும். இதఅందరికి 2 பேர் இணைத்தவர் யார்? ఇద్దరు தேவாதி தேவன் இணைத்தார். தேவாதி தேவன் 3வது நூலாக அவர் வந்து ஜீவிதத்தில் எழுதி விட்டார். ఆయన 3వ తాడుగా ఆయన ఎత్తున్నాడు. எல்லாருக்கும் அவருக்கு தான் முக்கியத்துவம். ఆయనకే ముఖ్యత్వం. அவருக்கே முக்கியத்துவம். ఆయనకే ముఖ్యత్వం. அவரை கலந்து ஆலோசிக்கணும். ఆయన వారు ఆలోచించారు. జగత్తులో ఒట్టివై எல்லாவற்றிலும் ஒற்றுமை இருக்குமானால் அந்த நூல் అరకவே ఆయన చాడు చేయదు. కరణ ఇచ్చి సేవకులు అందరూ వారి పట్ల మీ చేతులు కాపండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మనం ప్రార్థన చేసుకుందాం. அப்பா சாட்சியாக நாமத்து நன்மையாக சேர்ந்து இணைந்து ஊழியர் செய்ய ஆத்மாக்களை சம்பாதிக்க நிறுவனங்களுக்காக அடையது வேலையில் ஆஸ்வதிக்கிறேன் ஆஸ்வதிக்கிறேன் ஆஸ்வதிப்பா எல்லா வீடுகளும் சேர்த்துக்கிறேன் நாமத்தை ஜபத்தை இவரோட பிதா. ஹல்லேலூயா. அருமையான சகோதர சகாயத்துக்காகவும் மகள் ஆராதனைக்காகவும் எல்லா கரங்களை தட்டி கத்தை சோத்த பண்ணுவோம். கத்தரோடு இணைத்தபடினால கத்தை சோத்த பண்ணுவோம். கத்தரை ஆசீர்வதிக்க திட்டப்பட்டபடினால கத்தை சோத்த பண்ணுவோம். பாடத்துக்கும் பூமிக்கு அதிபதியான கத்தாவே ఆకాశములను భూమిలోను అధికారము நன்றியத்தோடு துதிக்கிறோம். మంచి సమయాన్ని பிள்ளைகளை தேவ சமூகத்தில் வைத்து இணைத்தபடினால துதிக்கிற மாட்டாங்க. బిడ్డలని దేవుని సమూహంలో సమయத்தை முன்குறித்து வைத்தபடினால துதிக்கிற மாட்டாங்க. సమయాన్ని నువ్వు తీర్మానించుకుంటే இந்த தம்பதிகளை நாங்கள் ஆஸ்வதிக்கிறோம். ஆசீர்வதி மாட்டாங்க. బిడ్డలని ఆశీర్వదిస్తున్నాం. రక్తపాటికి మూడి మార్చుకోండి. రక్తపు లోపల దయமான జీవిసి கிருபை தாரும். దయమైనటువంటి జీవం బలపడుతూ సహాయం பண்ணும். பலப்படுத்தும் சகாயத்தோடு தோடு உண்டு. ஆலோசனை சொல்லி குடும்பத்தை உற்சாகத்தோடு செய்ய உதவி செய்யும். எல்லா துதிகளை மகிழ்ச்சியை செலுத்துகிறேன். స్థుతి ఘనత మహిమ చెల్లిస్తున్నాను. నామத்தோட விசேஷத்த பிரகாரமாக இந்த பரிசுத்த விவாக ஆராதனை இணைக்கப்பட்ட இந்த தம்பதிகளோடு கூட சதா காலமும் இருப்பதாக. ஆமென். ஹல்லேலூயா. 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 ఎంతమందికి సంతోషం. హల్లేలూయా. ఇలాగే అందరూ కూడా పరిశుద్ధ వివాహంలోకి ప్రవేశించిన అందరూ కూడా ఉండేవారు. మీకు రెండు
అందరూ కూడా ఎవరు కూడా మిస్ కాకుండా అందరూ కుటుంబంగా వెళ్ళి గురువులను కూడా దేవుని వాక్యములతో చిన్న ప్రకారం వ్యాఖ్య గురించి వారు తీసుకొచ్చిన నిబంధనని ఆలోచించి వెళ్ళవలసిందిగా వారి ఇరువురు పరిసరాలను నేను అనగనగా ఆదేశించున్నాను. అందరూ కూడా అక్కడికి వెళ్ళి వారిని ఆశీర్వదించున్నారు. పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది జంటగా ఉండమేలని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు వేరుగా
పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం
పతిన్ చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిన్ చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం మధుర స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిన్ చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం ఆ
నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజ కృపా సాగరా అనంత స్తోత్రాలు.